ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు మాజీ వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలుకి బదులుగా సమాధానం ఇచ్చిన కృష్ణా జిల్లా వైస్ జెడ్పీటీసీ చైర్మన్ మాట్లాడుతూ 2019 కరోనా సమయంలో ఎటు పారిపోయారని దీటుగా సమాధానం ఇచ్చారు. ఒక్క పథకం కూడా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం మా నాయకుడిని విమర్శిస్తారా? 2019, 2024 మధ్య వైసీపీ గవర్నమెంట్ చేసిన పథకాలతో ప్రతి ఇంటికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ప్రతి మహిళ బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని జెడ్పీటీసీ వైస్ చైర్మన్ కూటమి నాయకులను దుయ్యబట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక్కటంటే ఒక్కడ సరిగ్గా అమలు చేయనటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వారు మన నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ మేకా వెంకట ప్రతాపరావు నాయన గారిని మొన్న ఏమన్నారు తెలుసండి? కోటలోనంట పడుకున్నారంట. నిజంగా 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత కరోనా వచ్చి 2 సంవత్సరాలు ప్రపంచం అంతా కూడా అతలాకుతలమైనప్పుడు ఈ టీడీపీ వారు ఉన్నారే, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఒకసారి కనుక్కోండి. ఎవరన్నా నూజివీడు నియోజకవర్గంలో సొంత ఖర్చులతో ఆయా గ్రామ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీకి నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి నిత్యావసరాలు కూరగాయలు పంచిన ఘనత ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీకే తగ్గుద్ది. మన ప్రియతమ శ్రీ మేకా వెంకట ప్రతాపరావు నాయుడు తగ్గుతారండి. అవునా కదా? దాక్కున్నారా? ఎక్కడండి? ఓడినా గెలిచినా దాక్కున్నారా? ఎక్కడ దాక్కున్నారండి? మనం దాక్కునే పరిస్థితి. మన జెండా ఏంటంటే వైఎస్ఆర్సీపీ జెండా. మన అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దమ్ము ధైర్యం సత్తా ఉన్నటువంటి కాళ్ళు ఎగరేసుకొని ఇప్పటికైనా సరే 2019 నుంచి 2024 వరకు పలానా పని చేసామని చెప్పి టీడీపీ నాయకుడు గుమ్మ ముందుకు వెళ్ళి ఇదిగో 2 లక్షలు 3 లక్షలు 1,50,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన వైఎస్ఆర్సీపీ పార్టీదండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సూపర్ 6 హామీ ఏదైతే ఉందో సారథి గారు, మీరు ఏదైతే రాష్ట్ర మంత్రివర్యులు కాబట్టి నూజివీడు ప్రాంతానికి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏదైతే అమలు చేశారో ఒక్కటన్నా సరిగ్గా అమలు చేశారా? మీరు ఏదో పిక్కోమన్నారు, లాక్కోమన్నారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. జనాలందరూ కూడా ఏమనుకున్నారో తెలుసండి? ఇదిగో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి గుమ్ముగూడి మరి చక్కగా ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది కదా, మరి నిజంగా ఆయన ఏదైతే సూపర్ 6లో భాగంగా చెప్పారో ఆయన కూడా ఇస్తారని చెప్పి 1000 కాళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే ఈయన ఏంటారంటారే, మీరు మా దళితులు కానీ మా ఎస్సీలు కానీ మా పార్టీ వర్గాలు కానీ మీరేం పీకలేరని చెప్తున్నారు. ముందు ఈ యొక్క ఓట్లేసినటువంటి వ్యక్తులందరూ కూడా టీడీపీ వారు ఏమనుకున్నారు తెలుసా? బాబు నీ పీకటాలు పక్కన పెట్టు, నువ్వేదైతే మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారో ముందు అవి ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదు టీడీపీ వాళ్ళు పీకేసేటట్టు ఉన్నారు. టీడీపీ వాళ్ళు పీకుతారండి. ఆ ఆలోచనతో అక్కడక్కడ నేను అంటాం కాదు, అక్కడక్కడ ప్రజలు